భవిష్యత్ కాలం ఏమై ఉంటుంది అని వారు కూడా అడుగుతారు. సోదర సోదరి, మరి మన దేవుడు కనిపిస్తలేదు. మన దేవుడు నేను కనిపిస్తే మీరు బతకలేరు అని దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది. మీరు నన్ను చూడలేరు, మీరు నన్ను చూడలేరు అంటున్నాం. ఈరోజు వాక్యము దేవుడు మాట్లాడుతున్నాడు. పౌలుతోనే దేవుడు మాట్లాడాడు. దేవునికి ఆయన ప్రశ్నించాడు, నీవు ఎవరు అని అడిగాడు. కానీ ఆయనకు కనిపించలేదు. ఈరోజు ఆ కనిపించలేని దేవుని గురించి ఆయన అనేక సంఘాలు, అనేక మంది రక్షణ ప్రకటించాడు. ఆయన ఎవరిని ఫాలో చేశాడు. మనము సండే సండే వింటున్నాము, ఏదో వస్తున్నాములే, ఏదో పోతున్నాము అని సండే సండే వస్తున్నాము. కానీ నిజంగానే యు ఆర్ ఫాలోయింగ్ జీసస్. ఆర్ యు ఫాలోయింగ్ జీసస్? I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. సోదర సోదరి, అనేక కుటుంబాలు ఈరోజు వెనుకబడుతున్నాయి. కారణం ఏంటి? వారికి సత్యము తెలియదు, వారికి నిత్య జీవం ఉన్నది అని తెలియదు. వారి లోక ఆశ కలిగి ఉన్నారు. లోక సుఖ సంతోషంలో అనుభవించాలి, సంతోషించాలి వారు కలిగి ఉన్నారు. కానీ నేను ఏమి కలిగి ఉన్నాను? ఎందుకు దేవుడు మందిరముకు మనం వస్తున్నాం? అనేకసారి దేవుడు మమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. కాలము కొంచెమే ఉన్నది, సమయము తక్కువనే ఉన్నది. ఎందుకు హెచ్చరపడతాను? నా సన్నిధికి రావడానికి మీరు ఎందుకు హెచ్చరపడతలేదు? మీకు వారమంతా దినములుగా ఇచ్చినాను, ఒక్క 2 గంట కూడా నా సన్నిధికి రావడానికి ఎంత కేర్లెస్ గా వస్తున్నా. నేను ఎలాగ మిమ్మల్ని దీవించాలి, మిమ్మల్ని ఎలాగ మిమ్మల్ని ఆశీర్వదించాలి, మిమ్మల్ని ఎలాగ మీ కుటుంబమును ఆరోగ్యంతో, సంపదతో, శరీరంతో నింపాలి, ఎలాగా దేవుడు ఈరోజు అడుగుతున్నాడు. సోదర సోదరి, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. 28 వచనంలో, మరి ఫస్ట్ వచనంలో మనం చూస్తున్నాము, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకు మనం క్రైస్తవ మతం, క్రైస్తవుని ఎందుకు నమ్మాలి? యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి? నమ్మడానికి కారణం ఏంటి? ఈ లోకము మనకి శాశ్వతం కాదు అని అందరికీ తెలుసు. అందరూ వింటున్నాము, అందరూ గ్రహిస్తున్నాము. కానీ ఎవరు మారుతున్నారు? మరి మారిన వారికి, నీవు నిజంగా యేసు ప్రభువును నమ్ముకున్న వారికి, మరి వారికి తీర్పు దినములు తీర్పు ఉండదు. సోదర సోదరు, అందరికీ ప్రపంచంలో ఉన్నవారు గొప్ప వ్యక్తి కాదు, వేరే ఏ వ్యక్తులను, కానీ అందరికీ తీర్పు ఉంటుంది. కానీ యేసు ప్రభు నమ్ముకుని ఆయన నన్ను ఫాలో అప్ చేసిన వారిని, సొంత రక్షకగా ఉన్న వారికి నో తీర్పు, నో జడ్జిమెంట్. జడ్జిమెంట్ అంటే ఏమనుకుంటున్నాము? మీరు కోర్టు కచేరీకి వెళ్తే తెలుస్తుందండి, మీరు ఎలాగ ఏమి తప్పు చేశారు అన్నది ప్రతి ఒక్కటి కులకుశవాగి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది ఒక జడ్జిమెంట్. యేసు ప్రభు కూడా ఆయన ముందు మీరు నిలబడినప్పుడు మీరు జడ్జిమెంట్ ఒక్కొక్కరికి జాతకంలో చెప్పినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఏమని, నీవు ఎలాగా చీకటి దేవుంటి నీవు మరి బయటకు వస్తున్నావు, నీవు ఏమేమి చేసినావు. అటువంటిది మీకు నాకు ఉండవు. మీరు చదవండి, ఫస్ట్ వచనం మీరు చదవండి. మరి 8:1 ఫస్ట్. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి
ఇప్పుడు క్రీస్తు యేసు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏ శిక్షా విధియు లేదు. కన్నడలో చెప్తుంది, యేసుక్ರಿಸ್ತ ಅಲ್ಲಿ ತವರಿಗೆ ಯಾವ ಶಿಕ್ಷೆ ಯಾವ ತೀರ್ಪು ಇರುವುದಿಲ್ಲ. నో జడ్జిమెంట్. మనం అనుకుంటాం చాలా మంది, మనం చనిపోయిన తర్వాత మనకి అందరికి తీర్పు ఉంటుంది. ఎందుకంటే నీకు తీర్పు ఉండదు అంటున్నాం. దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నాలోనే ఉన్నప్పుడు, నా పని చేసినప్పుడు, నా గురించి నీవు సాక్షిగా నిలబడినప్పుడు నీకు నో జడ్జిమెంట్. నువ్వు డైరెక్ట్ ఆత్మతోనే కలిసి ఉంటావు. అది కావాలా లేదా మీకు జడ్జిమెంట్ కావాలా? మీరు ఏం చేశారో మీ పాపాలు అన్ని డిస్ప్లేలో చూపెడుతున్నాడు. అది కావాలా? మనం ఏం చేసినామో పాతవని దేవుడు మాకు క్షమించాడు, ఆయనతో జీవిస్తాము అని ఒక సుఖ్యంతో దేవుడితో ఉండడానికి, ఏ జడ్జిమెంట్ లేకుండా ఉండడానికి యేసు ప్రభువును నిజంగా మనము స్వీకరిస్తున్నామా? సోదరి, అనేక మంది ఈ సత్యము తెలియక, ఈ సంఘము బాగుందా, ఆ సంఘము బాగుందా, ఎక్కడి బాగుంది, మీ సంఘముకు వస్తే నాకు ఏమైనా పాటలు ఇస్తారా, మీ సంఘముకు వస్తే నేను ఏమైనా మెసేజ్ ఇస్తారా, నీ సంఘానికి వస్తే నేను వైర్ నేను పాడవచ్చా? అనేక మంది ఇటువంటి ఆలోచన కలిగి వారు దేవునితోని మనుషులతోని దూరం అవుతున్నారు. ఇదే కారణం. చూడండి, అనేక సంఘాలు ఏం చేస్తాం, కొంతమంది ఇక్కడికి వస్తారు, కొంతమంది కొన్ని రోజుల తర్వాత ఇంకొకరు సంఘానికి వెళ్తారు, కొన్ని రోజులు ఇద్దరు మా సంఘంలో రండి, మీరు వచ్చి పాటలు పాడండి, మీకు ఆ ఛాన్స్ ఇస్తామంటే అందరూ వచ్చేస్తారు. పాటలు ఇవ్వలేకపోతే వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇలాగా ఉన్నదండి ప్రజెంట్ సంఘంలో పరిస్థితి. సోదరి, ఈరోజు దేవుడు నీతోనే నాతోనే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు సమస్తము నియంత్రించువాడు, సమస్తమును నియంత్రించువాడు దేవుడై ఉన్నాడు. రెండవదాన్ని, దేవుని ప్రేమించు వారికి ఉన్న వాగ్దానం. మరి నిజమై ఎవరు దేవుని ప్రేమిస్తున్నారు, ఎవరు దేవుని మార్గం నడవాలనుకున్న వాళ్ళకి కంపల్సరీ వాగ్దానాలు ఉంటాయి, వాళ్ళ కట్టడలు ఉంటాయి, కొన్ని కొన్ని రూల్స్ రెగ్యులేషన్ ఉంటాయి. ఒట్టిగే దేవుడు నమ్ముకుంటే అయిపోతుందా? దేవుడు నన్ను నమ్ముకుంటే నేను నిత్యరాజ్యం పొందుతున్నాను, నీవు నన్ను నమ్ముకుంటే నువ్వు భయపడద్దు, నేను నీకు తోడుకు, ఇవన్నీ ప్రామిస్ దేవుడు ఇస్తున్నాను. నువ్వు ప్రేమించాలని నన్ను అంటున్నావు. ఎలాగ ప్రేమించాలా దేవా అన్నావు? ఎలాగ ప్రేమించాలి? నిన్ను వల్ల నెరవేరు ప్రేమించు. ఇవన్నీ చెప్పడానికి చాలా ఈజీ ఉన్నాయండి. దేవుని వాక్యము చెప్పడానికి చాలా ఈజీ ఉంది, కానీ నీవు క్రియలు నడవాలంటే అనేక ఇబ్బందులు వస్తాయి. ఈ లోకంలో శోధనలు, బాధ, కష్టాలు, కన్నీరు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఈరోజు నేను బాగా ఉన్నాను అనుకుంటే నెక్స్ట్ రోజు నా కొడుకు కన్నా, బిడ్డ కన్నా, భార్యకు, మన వాళ్ళకి ఎవరికైనా ఒకటి ఏదో ఎఫెక్ట్ వస్తూనే ఉంటుంది. అయితే కూడా మనకి ఒకటి నిరీక్షణ ఉండాలి. ఏం నిరీక్షణ ఉండాలి అంటే, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఈ శరీరానికి ఏదైనా శిక్ష విధి వస్తూ ఉంటాయి, శరీరానికి బాధలు, కష్టాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ when you are in the Lord, క్రీస్తులో ఉన్నప్పుడు నీకు ఏ శిక్ష విధియు లేదు. అది గ్రహించాలంటే ముందు మనం సోదరి, దేవుని ప్రేమించే వారికి వాగ్దానాలు ఉంటాయి. నీవు లోకం ప్రేమించే వారికి నో వాగ్దానం. లోకం ప్రేమించే వారికి ఈ వాగ్దానాలు, బైబుల్, ఇవి మంచి మాటలు అవి ఏమి పనిచేయదు వారికి. నీవు దేవునితో నడిచిన వారికి ఇవన్నీ వాగ్దానము, చర్చు, రూలు, బైబుల్ ఇవన్నీ దేవునితో సాహసం కలిగిన వారికి. దేవునితో సాహసం కలిగిన వారికి ఎందుకంటే బైబుల్ వద్దు, ఫ్రెండ్షిప్ వద్దు, మంచితనం వద్దు, ఇవన్నీ ఏం అవసరం లేదు. వారు ఈ రోజు ఇక్కడ ఉంటారు, రేపు ఇంకొక జాగాలు ఉంటారు, రేపు ఇంకొక జాగాలు వెళ్ళిపోతారు. వారికి నో, పేరుకు మాత్రమే నేను క్రైస్తవుడు అని చెప్పుకొని తిరిగేవాడు అనేక మంది ఉన్నారు. They are all nominal Christians. పేరుకు వస్తమే
నీతిమంతులు కూడా ఉన్నాం. అంతే పేరు చెప్పుకొని తిరిగి మారుతున్నాం. నేను కూడా అదే రీతిగా ఉన్నామా? ఈరోజు ఎన్ఎల్సిసి దేవులాగా నమ్మకం సంఘం అన్నది మరి ఇది దేవుడు నిర్మించిన సంఘం. ఈ సంఘం ద్వారా మీరు ఎంత పడాలి అంటే, నీవు ఈ దీంట్లో ఉన్న కట్టుబడి ఒక రూల్స్ రెగ్యులేషన్ దేవుడు ఇచ్చిన వాక్యము మీరు ఫాలో చేసినప్పుడు మాత్రమే ఆ సంఘ రాజ్యంకు వెళ్తారు, లేకపోతే నరకానికి వెళ్తారు. సోదరి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాం. మూడవదానికి మనం చూస్తున్నాం, చెడుల నుండి కూడా మేలును దేవుడు చెడుల నుండి మాకు మేలు చేసే దేవుడు. మన అనేకసారి మన జీవితంలో వస్తుంటాయి, చెడు వస్తుంటాయి, కానీ కూడా మీరు భయపడరు. నాలుగోదాన్ని పరీక్షలు విశ్వాసము బలపరుస్తాయి. మీకు అనేక సందర్భంలో కుటుంబంలో అనేక ఇబ్బందులు, ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంటాయి, ఆర్థిక మరి శారీరక ప్రాబ్లం వస్తుంది. కుటుంబంలో అనేక సమయానికి మీకు జీతం కూడా రాలేని పరిస్థితులు కూడా ఉంటాయి. అటువంటి సందర్భంలో మనం అంటాం, ఎదుర్కొమని మనిషి అడుగుతాడు మేము కూడా, అయ్యా సమయానికి నేను పైసలు ఇస్తానన్నావు, ఎందుకు ఇవ్వలేదు? అటువంటి సందర్భం వస్తుంది సోదరి. అందుకోసమే దేవుడు నీకు పరీక్షలు ఎక్కువ వస్తే ఎక్కువ విశ్వాసం నీ దగ్గర పెరుగుతూ ఉంటాయి. నీకు బాధలు రావాలి, కష్టాలు రావాలి, ఇవన్నీ కన్నీరు వచ్చినప్పుడే నీవు దేవుడితోని విశ్వాసంతోని వెతుకుతూ ఉంటావు. అన్ని చిన్నలో నేను చూస్తున్నాను, నేను అనేక మంది వారు పోయి వారి కన్నీరు బాధలు వాళ్ళు చెప్పుకుంటారు. ఏ బాధ నీ కన్నీరు చెప్పడానికి నీకు ఎవరు ఉన్నారు? అయినా దేవుడు ఉన్నాడు, ఇక్కడ సేవకులు ఉన్నారు. అది ప్రార్థన చేస్తే దేవుడు మీతోనే మాట్లాడతాడు. ఈరోజు వాక్యం భాగం మనం చూస్తున్నాం. 5వదాగి దేవుని సంకల్పము మన యోచన కంటే ఉన్నతమైనది. దేవుని సంకల్పము మన ఆలోచన, మన తలంపు కంటే అది ఉన్నతమైనది. ఈ సంకల్పం చాలా మందికి తెలియదండి. తెలిసి కూడా సైతాన్ని మొదలు పెడుతుంది. ఈ ఒక్క ఫోన్ ద్వారా గంటలు కాదు 4 గంటలు కూడా చిట్చాట్ చేసుకొని కూర్చుంటాం. కానీ దేవుడి సన్నిధిలో 1 గంట గడుపుతాము. మనం ఈ సమయానికి దేవుడు చూస్తున్నాడు కదా, పరలోకంలో మా తండ్రి చూస్తున్నాడు కదా, మనం ఎందుకు రాకూడదు అంటే రావు. దీంతోనే శరీరానికి మనకందరికి సుఖము ఇస్తుంది, సంతోషం ఇస్తుంది. ఈ ఫోన్ చూసి ద్వారా మనకి ఆనందం ఇస్తుంది. ఈ లోకపరమైన ఆనందం మీ సోదరి మీరు గ్రహించాలి. రేపు నిమిషము అక్కడ పరలోకంలో కౌంట్ అవుతుంటారు. అప్పుడు జడ్జిమెంట్లు నేను కూడా కనిపిస్తుంటాను, మీరు కూడా కనిపిస్తుంటారు. చాలాసార్లు చూడగానే చాలా భక్తిపరుడిగా కనిపించాడు, ఆడ చూస్తే ఆయన హిస్టరీ చూడండి అని అభిషేకం. ఎప్పుడు నీవు లోకంలో సావాసం కలిగి ఉంటే అప్పుడు ఆటోమేటిక్ తెలుస్తుంది, నీ దాకా మొత్తం ఆడ కనిపిస్తుంది. అరే సార్ చెప్పడానికి బాగానే చెప్పాడు, ఈడ చూస్తే ఇట్లా ఉన్నాడు. అప్పుడు ఎవరు ఏం చేయలేదు. అందుకే ఆ జడ్జిమెంట్ లో ఎంటర్ కాకుండా ఉండాలంటే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకొని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన మార్గంలో, ఆయన రూల్స్ రెగ్యులేషన్లు, బైబిల్ వాక్యం ప్రకారంగా నడిస్తే నీవు జడ్జిమెంట్లు పాలు పొందాలేవు. నీకు నో జడ్జిమెంట్. సోదరి ఈరోజు దేవుని మాట్లాడుతున్నాను. దేవుని ప్రేమించువారు ఎలాగా సమస్తం ఏం తీసుకోవాలంటే యోబు చాప్టర్ 42 మనం చూస్తున్నాం. యోబు గ్రంథము 42 ఒకసారి చదవాలని మనం చూస్తున్నాం. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుంది. ఎప్పుడు తెలుసుకుంటారు తెలుసా? అన్ని అయిన తర్వాత అదే ఏదో ఒక సామెత ఉన్నది, చెప్పకూడదు కానీ అన్ని అయిన తర్వాత ఏముంది, నీవు ఉన్నప్పుడే నీ కుటుంబం, నీ భార్యాభర్తలు సక్రమంగా సావాసం చేయకుండా, మంచికి ఉండకుండా, ఆయన ప్రేమించాలి, ఆయన మంచికి చూడకుండా, మరి లాస్ట్కి డైవర్స్ వచ్చినప్పుడు అప్పుడు కాలుపోకూడదు చూడండి మా బిడ్డ. ఇటువంటి సిచ్యువేషన్ ఎన్ని వచ్చినప్పుడు
ఎవరు ఏం చేయలేరు. యోబు కూడా తన జీవితంలో ఏమైందంటే లాస్ట్ ఎండింగ్ వచ్చినప్పుడు దేవుని మర్మం ఆయన తెలిసిన వాడాలి. మరి నీవు నీకు మర్మం, హస్బెండ్ ఎంత మంచిగా ఉంటాడో, ఎంత మంచిడో అని మీరు ఆయన సాహసం కలిగినప్పుడు అనేక విషయాలు కొన్ని రోజు పాటలు ఉంటాయి. ఉంటే కూడా మనం సరిదిద్దుకొని పోవాలి. మరి యోగు కూడా దేవుడితో సాహసం చేయాలంటే అనేక ఇబ్బందులు, అనేక కష్టాలు, అనేక బాధలు, శారీరక, కుటుంబ పరంగా, ఫైనాన్స్ పరంగా, అనేక పరంగా ఆయనకు ఇబ్బందులు వచ్చినాయి. కానీ ఈనో ద ట్రూత్ ఆఫ్ గాడ్, యెహోవా దేవుని ప్రేమ ఆయనకు తెలుసు. అందుకే ఆయన ఒక్క మాట కూడా ఆయన గురించి అగెనిస్ట్గా చెప్పలేదు. సోదరు మరి నీవు నేనైతే మరి ఎన్నిసార్లు మన దేవుడు ఇంత కష్టాలు ఎందుకు వచ్చింది? ఎప్పటి వరకు మేము బాగానే ఉన్నాము, మొత్తం మేమంతా అప్పుడు పాలైపోయినాము. దేవుడు అన్నవాడు ఉన్నాడా అని ఈ క్వశ్చన్ మన మీకు కూడా వేస్తుంటారు. కానీ ఏది జరిగేది కూడా నీ మంచి గురించే అని మనము తెలుసుకున్నప్పుడు అప్పుడే మనం తృప్తిగా ఆనందకరంగా ఉండగలం. సందేశంటే మనం ఎవరి వాక్యం వింటున్నాం, మారుతున్నామా? ఏమైనా చేంజెస్ కనిపిస్తుందా? ఎస్టర్డే, టుడే, ఫర్ ఎవర్ ఈస్ సేమ్ గాడ్. వి ఆర్ ఆల్సో సేమ్, యు ఆర్ ఆల్సో సేమ్. నో చేంజెస్, నో ఏది కూడా చేంజెస్ అన్నది కనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా సోదరు, ఇది ఇంకా మారలేకపోతే దేవుడు రాకగా సమీపించింది. జాగ్రత్తగా దేవుడు చదివిస్తూ సమయం ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి దేవుడు నామ స్తోత్రం. రెండవదానికి మనం చూస్తున్నాము దేవుని ప్రేమించు వారికి ఉన్న వాగ్దానం. దేవుడు వాగ్దానం ఇస్తాడు. జాన్ చాప్టర్ 14:15 మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు. మరి తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలకి చెప్తారు, బేటా మంచి చదువాలి, చదివితే నీ భవిష్యత్తు అవుతుంది, నీవు బాగుపడతావు, నీకు మంచి భార్య దొరుకుతుంది, నీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది, నీవు రాయల్గా ఉంటావు. ఇవన్నీ తల్లిదండ్రులు ఎందుకు చెప్తారు? నీవు రేపు వారిని చూస్తావో చూడవో, కానీ తల్లిదండ్రులు పిల్లలకి బోధించేది ఏ బోధ అవన్నీ బోధిస్తారు. కానీ వినలేకపోతే నాశనమైన వారు పిల్లలే కదా. అందుకే సోదరు దేవుడు చెప్పేదన్నీ చెప్తున్నాడు. జాగ్రత్త సుమా, జాగ్రత్త. సమయము చాలా అల్పమైంది. సమయం కొంచెమే ఉన్నది. నేను త్వరగా వస్తున్నాను అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. మరి దేవుడు వాక్యం సెలవిస్తుంది, మీరు నన్ను ప్రేమించిన వల్ల నా ఆజ్ఞలను గైకొంటాను. ఆజ్ఞలు గైకొన్నాను. నిన్నవలే నిన్నెరవైన ప్రేమించాలని ఎంత ఈజీగా చెప్తున్నాం. నీ పూర్ణాత్మతోను, పూర్ణ బలంతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బుద్ధితోనే నన్ను మీరు ఆరాధించాలని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. నిజంగా మనం ఆరాధిస్తున్నామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నిద్రపోతున్నారు? ఒక్కరే నిద్రపోతున్నారు. ఎవరైనా ప్రైజ్ అవ్వాలి బ్రదర్. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక నిద్రపోయిన వారు. ఆమేన్. దేవుడు స్తోత్రం. మరి రెండోదాగి మనం చూస్తున్నాం నిర్గమకాండం. అదే నిర్గమకాండం 26. అంటే దేవుని ప్రేమించువారు మరి కండిషన్ ఎలా ఉంది? 26వ వచనం, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. 1000 తరములను చూడండి. 1000 తరములు. మనం ఒక తరములే బతికేది కష్టం. 70-80 సంవత్సరాలు బతికేది కష్టం. 1000 తరములు ఆశీర్వదిస్తున్నాం. దేవుడు స్తోత్రం. 1000 తరములు. ఏమో అయ్యా, ఈ లోకంలో వచ్చినాము, ఏదో పని చేస్తున్నాము, మనకిచ్చిన ఏదో పని ఉంది, చేస్తున్నాం, నా కుటుంబం పోషిస్తున్నాం, నేను బతుకుతున్నాను. ఇక నాకు అదంతా దేవుడు ఇవన్నీ వాక్యము ఇవన్నీ నాకు ఎందుకు ఏదో సండే వస్తున్నా పోతున్నా. అటువంటి ఒక ఆలోచన కలిగి ఉంటే ఈ రోజునని మీరు హెచ్చరపడాలి. నిన్ను దేవుడు పుట్టించింది దాని గురించి కాదు. నీవు నన్ను మహిమపరచాలి.
నన్ను ఆరాధించాలి, నన్ను తన నామమును నేను ప్రకటించాలి, ఆయన నామమును ప్రకటించాలి. క్రైస్తవులు అన్నప్పుడు 100 మందిలో నీవు కనిపించాలి, వీళ్ళు క్రైస్తవులని ఒక ఐడెంటిఫికేషన్ నీకు నాకు కలగాలి. అప్పుడే నీకు అప్పుడు ఏం జరుగుతుందంటే నీకు దేవుని సన్నిధిలో ఆశీర్వాదం. సోదర సోదరులు, ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం, ప్రేమించు వారికి, యేసు ప్రభువును ప్రేమించే వారికి వాగ్దానాలు, కండిషన్లు ఉంటాయి. మూడవది మనం చూస్తున్నాం, చెడులో నుండి కూడా మేలను లేవు దేవుడు. చెడులో నుండి మేలు తేవలసిన దేవుడు ఉన్నాడు. మీకు అందరికీ తెలుసు, నేను ఎక్కువ మట్టికి ఈ స్టోరీ వెళ్ళను, ఎందుకంటే యేసోపు కథ మీకు అందరికీ తెలిసిన విషయం. ఆయన అన్న తమ్ముడు ఆయనను 17 సంవత్సరాలు ఉన్నప్పుడు, యేసోపు జీవితము అందరికీ 17 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన అడవిలో పోయి తన అన్న తమ్ముళ్ళకి భోజనం పెట్టండి వెళ్ళినప్పుడు, వాళ్ళ యోగక్షేమం తెలుసుకోవడానికి తండ్రి పంపినప్పుడు, ఎందుకంటే నేను కూడా మాకు కూడా పొలం ఉంది కాబట్టి ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నేను కూడా చిన్న కాలేజ్ అంటే స్కూల్ చదివినప్పుడు నేను కూడా అడవికి వెళ్ళినాము. మా మమ్మీ డాడీ వాళ్ళందరూ అడవిలో అన్న తమ్ముళ్ళు పొలంలో పని చేసినప్పుడు మేము కూడా డబ్బాలు పట్టుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళు. వెళ్ళి వాళ్ళకి ఇచ్చి వచ్చినవాళ్ళు. వాళ్ళు తిన్నారా లేదా తిన్న తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చి ఇచ్చేవాళ్ళు. మరి ఇది అప్పటి నుంచి వచ్చిన ఒక వ్యవహారం. మరి ఆయన 17 సంవత్సరాలు ఉన్నప్పుడు మరి ఆయన అన్నదమ్ములు అంతా ఆప్తంగా, ఆయనకి ఏమి తెలియదు, వీళ్ళు దుర్మార్గులా మంచివాళ్ళని ఏమీ తెలియదు. మన దాంట్లో కూడా అనేక మంది అందుకోసం సోదరు అందుకోసమే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆ యేసును తీసుకుని వెళ్ళాడు. వాళ్ళకి అంత దురాలోచన కలిగింది, అన్నతమ్ములకి దురాలోచన కలిగింది. మా అందరికీ ఈయననే ఎక్కువ ప్రేమిస్తున్నాడు, అందుకోసమే ఈయన మనం సంపూర్ణంగానే దురాచన కలిగింది. తర్వాత ఆలోచన చేశాడు. అలా నా పెద్ద ఆలోచన చేశాడు, ఎందుకయ్యా సంపద మనకేమొస్తుంది, అది ఎక్కడైనా బతకని పోని. కొన్ని సందర్భంలో ఇటువంటి సిచ్యువేషన్ మనం మార్కెట్లో చూస్తుంటున్నాం. వాడిని కొడతారు కొట్టి పడేద్దామైనా కంటారు. ఏ పోనీ ఇక్కడ ఏదో పొరపాటు తెలిసే తెలియక తప్పు చేసాడు, వెళ్ళని పోనీ అంటాం. అదే సిచ్యువేషన్ ఈ యేసోపు వచ్చింది. జాలి కలిగింది, ఆయన బావిలో తీసుకున్నాడు. చూడండి, మీరు ఆలోచన చేయండి. సొంత అన్నతమ్ములు ఏ రీతిగా ఆలోచన కలిగి కొట్టి ఇలా సంపుతామంటే ఎంత బాధకరమైన విషయం. నా జీవితం కూడా జరిగినాయి. అనేకసారి చెప్పినాను, మా జీవితం కూడా అన్నతమ్ములు ప్రాపర్టీ విషయం కొట్టాలని సంపుతం అన్నారు. కానీ ఈరోజు దేవుడు మమ్మల్ని హెచ్చరించాడు. వారికి నా మూడంతులు దేవుడు ఆశీర్వదించాడు, ఆయన ఆశీర్వాదం. మరి యేసోపును కూడా ఆశీర్వదించాడు. ఎప్పుడు ఆశీర్వదించాడు? ఆయనకేమి తెలియదు, నీవు ఎప్పుడు ఏమి తెలియదు. దేవుని సన్నిధిలో వెళ్ళి నేను జీరో అన్నప్పుడే నువ్వు హీరో అవుతావు. నాకు అన్నీ తెలుసు అంటే నువ్వు జీరో అవుతావు. సోదరు ఎప్పుడు కూడా నేను గ్రహించాను, దేవుని సన్నిధిలో నేను జీరో ఉన్నప్పుడే ఆయన హీరో చేసేవాడు ఆయన ఉంటాడు. మరి ఇప్పుడు చెడులో నుండి ఆయన ఆ బాధలు వేసినప్పుడు ఆయన ఎంత దుఃఖపడి ఉండొచ్చు, ఆయన ఎంత కన్నీరు కాల్చి ఉండొచ్చు. మన సొంతంలో ఎవరైనా మీకు ఏదైనా మాట్లాడి ఉన్నారనుకోండి, మీతో ఎప్పుడు తిరిగేవాడు మీకు ఏదో గాయపరిచిన మాట్లాడుతుంటే మీరు కన్నీరు కాల్స్తున్నారు. మరి సొంత రక్త అన్నతమ్ములు ఆయన తీసి ఆయన బాధలు పడేసినప్పుడు మరి ఎంత బాధ కలుగుతుంది. అటువంటి బాధలున్న ఆయనను లేపాడంటే మరి నాకు నీకు అన్ని సౌలతులు ఉన్నావు, మనకు అన్ని సౌలతులు ఇచ్చాడు దేవుడు. అందుకే దేవుడిని మనం స్తుతించాలి, ఆరాధించాలి, ఆయనను గణపరచాలి. ఒక షిప్పు నాకు కనిపిస్తున్నాడు.
సముద్రంలో వెళ్తాము. వెళ్ళినప్పుడు సముద్రంలో ఏమైందంటే పెద్ద తుఫాను వచ్చింది. ఆ తుఫాను వచ్చినప్పుడు ఆ తుఫానుకి ఆ సముద్ర మధ్యలో పెద్ద రాయి బండలు ఉన్న ఆ స్పీడ్కి ఆ షిప్ ఏమైంది, టచ్ అయిపోయింది. దాన్ని టచ్ అయినప్పుడు ఏమైంది, అది మొక్కలు అయిపోయింది. ఇక ఆ దాంట్లో ఉన్న వాళ్ళు అందరూ నీళ్ళు సముద్రం ఉన్నప్పుడు ఎవరైనా బతుకుతారండి. ఇక వార్త వెళ్ళిపోయింది. ఆ మెయిన్ ఆఫీసర్కి మనం ప్లేన్ వెళ్ళినప్పుడు అది బ్లాస్ట్ అయిపోయింది అంటే ఎవరైనా మిగిలిన వాళ్ళు ఉన్నారా? చాలా తక్కువ, ఎవరో ఒక్కరు ఇద్దరు. మనం పేపర్లు చూస్తున్నాం సోదరు, అందరూ మునిగిపోయారు, అందరూ చనిపోయారు, వార్తలు వెళ్ళింది. కానీ ఒక్క వ్యక్తి మాత్రం ధైర్యం చేశారు. అందరు పోయారు కానీ ఒక్క వ్యక్తి మాత్రం ధైర్యం చేశారు. ధైర్యం చేసి స్విమ్మింగ్ చేస్తా ఒక దీపం కనిపించింది. ఒక దీపం, ఒక సుత్తు వాటర్ ఉండి ఒక్కటి ఆ సైడ్లో దిగున్న ఖాళీ ప్లేస్ ఉంటుంది, దానికి ద్వీపం అంటాం. ఆ ద్వీపంలో ఆయన వెళ్ళి అక్కడ చూస్తే చూడండి సిచ్యువేషన్, మాకు మీకు ఎలాంటి సిచ్యువేషన్ కనిపించలేదు ఇప్పుడు వరకు కూడా. మేము అటువంటి ఎడారిలో కూడా లేవు, ఎడారిలో ఏమున్నది తెలియదు. ఇప్పుడు మన పిల్లలకి వారికి అసలు ల్యాండ్ అనేది కూడా తెలియదు, అది అగ్రికల్చర్ అనేది కూడా చాలా మందికి తెలియదు. సౌదరు ఈరోజు ఆ ల్యాండ్ అది ఏముంది, ఆ ద్వీపంలో ఎవరు లేరు. ఈరోజు మరి ఇంట్లో ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఎట్లా ఉంటారు? మీకు చాలా బలహీనులై ఉంటాం, అధైర్యపడతారు. భయము అంటే మీరు ఏమంటారు, ధైర్యం కోల్పోతారు. ఆ ఒక్క సిచ్యువేషన్లో అప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, ఆ వాటర్ చూసి ఇంకా ఇదిలో పోతే సైలెంట్గా చేస్తాను. అది ఒక ధైర్యం, ఒక కాన్ఫిడెన్స్. నేను స్విమ్మింగ్ చేసి నేను వెళ్ళగలను ఒక కాన్ఫిడెన్స్తోనే అతను వెళ్ళాడు. అక్కడ చీకటి ఉంది, అంతా ఉన్నప్పుడు అక్కడ మ్యాచ్ బాక్స్ లేదు, అక్కడ తిండి లేదు, 3 రోజులైతే వారమైందో తెలియదు, ఆహారం లేదు. ఆహారం లేని పరిస్థితుల్లో దేవుడు ఆలోచన కలిగించాడు. ఏదో ఒక ఆ వాటర్లో రొట్టె ముక్కలు వస్తున్నాయి అంత చూడండి. దేవుడు ఎట్లా ఆయన నిన్ను బతికించాలంటే ఏదో ఒకటి దేవుడు చేస్తాడు. ఆ రొట్టె ముక్కలు వస్తే ఆ రొట్టె ముక్కలు ఆ రోజు తిన్నాడు. అది తిన్న తర్వాత ఒక 1 రోజు 2 days అయితే మళ్ళా ఆకలి అయితే ఏం చేయాలి ఆలోచన కలిగినప్పుడు ఆయన పక్షిని ఏదో ఒక పక్షిని కొట్టేశాడు. ఆ కొట్టి మరి అది కాల్చాలి కదా, ఏం చేయాలి? అలానే జ్ఞానోదయం అయిపోయింది. ఆ రాయి 2 ఇట్లా తగిలించి దానికి మంటలు పెట్టాడు. చూడండి, ఇది ఆదివారం లెక్క అయిపోతుంది. మంటలు కలిగి మంటలు చేసి దాన్ని కాల్చుకొని తిన్నాడు. 10 రోజుల తర్వాత ఏమైందంటే ఆ సముద్రం నుంచి ఆ చెక్కలు ఏవి ఈ సముద్రంలో అది ఎగ్జెక్ట్ అయిపోయింది కదా, ఆ షిప్ చెక్కలు బయటికి వస్తుంది. ఆ వాహనం దగ్గరికి వస్తే ఆ చెక్కలు తీసుకొని మంట కాస్తూ కూర్చున్నాడు. మంటలు కాస్తూ కూర్చుంటే రాత్రి నిద్రపోయాడు. అదేమైంది, ఆ మంటలో పెద్దగా అయిపోయింది. ఆ పెద్దగా అయినప్పుడు ఎక్కడో దూరం నుండి ఆ షిప్ ఇంకొకటి షిప్ వస్తుంది. ఏదో ఒక ఈ ద్వీపంలో ఏదో కనిపిస్తుంది, నడవండి అని వారు అక్కడికి వస్తే ఆ ద్వీపంలో ఉన్న ఈ మంట కాలుస్తుంది. అక్కడ ఉన్న మనిషి ఈయన ఏడుస్తూ కూర్చున్నాడు. చూడండి దేవుడి సిచ్యువేషన్. ఆ ఒక సందర్భంలో వారు వచ్చి ఆయనను తీసుకొని అలా ఆయన ఎందుకు ఇట్లా అయింది, ఇలాగా అందరూ సరిపోయారు, నేను ఒక్కడే ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఉన్న వాళ్ళందరికీ రక్షణ లేకపోతే నీకు నాకు రక్షణ ఉన్నది. ఎందుకు రక్షణ ఉందంటే యేసు ప్రభువును మనం సొంత రక్షణ అంగీకరించినాము, ఆయన దారిలో మనం నడుస్తున్నాం కాబట్టి దేవుడు మరి ఆ ఒక చెడుల నుండి ఈ లోకాశ, శరీరాశ, జీవపు డబ్బలు దీని నుండి మనం బయట పెట్టాడు. అందుకోసమే మనకి రక్షణ. సోదరు ఈ వాక్యం ఈ ధ్యానిస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఇంటికి చదువుకోండి, దేవుడు ఎంత మరణం ఉన్నది. దేవుని వాక్యం పౌలు రోమియోలకు రాస్తాడు.
జీవితంలో అది ఎలాగా యేసు ప్రభు మీరు పరలోకంకి వెళ్ళాలంటే ఒకటే మార్గం యేసు ప్రభు నమ్ముకున్నాడే అని దేవుని వాక్యంలో మనకు సెలవిస్తుంది. మరి చూస్తున్నాం చెడుల నుండి మరి జకరియా చాప్టర్ 13:9 ఒకసారి చదవండి సిస్టర్. జకరియా చాప్టర్ 13:9 ఆ 3వ భాగమును, నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరిచినట్లు శుద్ధపరచు, బంగారమును శోధించినట్లు వారిని శోధించు. వారు మా నామమును బట్టి మొదపెట్టగా నేను వారిని మరేను ఆలకించును. వీరు నా జనములను నేను చెప్పుతాను, యెహోవా మా దేవుడని వారు చెబుతారు. ఎప్పుడు చెప్తారు? ఈ బంగారం అంటే ఒట్టిగా రాదు. ఇప్పుడు మేము ఇంతవరకు ఈ రీతిగా 50 సంవత్సరముల నుండి మమ్మల్ని యేసు ప్రభు పిండి వేస్తున్నాడు. రోజు మమ్మల్ని పిండి వేస్తున్నాడు. ఎందుకు పిండి వేస్తుందంటే, నీవు నా కుమారుడు, నా రక్తంతో నిన్ను కొన్నాను, అందుకోసరవాగే నీకు ఇబ్బంది పెడుతున్నాను, బాధ పెడుతున్నాను, నీకు కన్నీరు పెడుతున్నాను, నీకు భారం వేసినాను. బంగారం ఒట్టిగే అది బంగారం కాదు. ఆ మట్టితోని తీసి దాంట్లో ఉన్న మొత్తం అది చేసి దాన్ని కాల్ చేసినప్పుడే అది నిజమైన బంగారం అనేది. నాది జీవితంలో కూడా అది మనము కూడా ఆ వెలుగు బంగారం ఏ రీతిగా అంటే షైనింగ్ కొడతాడు. నాని జీవితంలో ఆ షైనింగ్ కావాలంటే నీవు ఏం చేయాలంటే ఈ వాక్యం ద్వారా ఏమో మట్టి అది చేయబడాలి. సోదరి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఈ రీతిగా చేసినప్పుడే నీకు కష్టాలు వస్తాయి, నీకు నిరీక్షణ కూడా కలగాలి. నాలుగవది నీకు నిరీక్షణ విశ్వాసం కలగాలంటే ఏం చేయాలి? మీరు విశ్వాసంలో బలపరచబడాలి. కొరింథీయులకు 2:9 మనం చూస్తున్నాం. 1 కొరింథీయులు 2:9 ఇందుల గురించి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరచనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయంలో గోచరం కాలేదు అని రాయబడేది. కన్నుకి కనపడదు దేవుని క్రియలు కన్నుకి కనపడి మీ హృదయం లోపల ఉన్నది. ఎలా ఉందో ఏముందో తెలియదు. తెలుసా మనకి? దాని పని దాన్ని చేస్తామని అంటుంటాం. దాని పని దాన్ని చేస్తాం. అందుకే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రులు, ఈ భూమి దేవుడు వారు పనికి అప్పగించాడు. వారు ఏ పని చేయలే, వారు పనిని అప్పగించాడు. నైట్ అనగానే ఏమొస్తుంది? చంద్రం వస్తాడు, నక్షత్రం వస్తాయి, ఇవన్నీ వస్తాయి. పగలగానే సూర్యుడు కనిపిస్తుంది. వారి పని చొప్పున అవి నడుస్తున్నాయి. కానీ మానవుడు మనము నడుస్తలేదు. ఎందుకు? మనకి జ్ఞానం దేవుడు ఇచ్చాడు. ప్రాణి పక్షులకు జ్ఞానం ఇవ్వాలి. సోదరు మనకి జ్ఞానం ఇచ్చాడు కాబట్టి మనం ఇంకా దేవునిలో ఇంకా భక్తిగా భయంతో నడవాలని దేవుడు వాక్యం శ్రమిస్తుంది. అది 1 యాకోబు 1:23 నేను ఎక్కువ చదువు క్లోజ్ చేస్తున్నాను. నా సోదరులారా, మీ విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినది ఎరిగి మీరు నా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందంగా ఎంచుకున్నది. శోధనలు, ఏ శోధనలు వస్తే కూడా మనము సంతోషించాలి, ఆనందించాలి. ఈ శోధన ద్వారా మనము బాగుపడతాము, మా కుటుంబం మంచిగా అవుతుంది. దేవుడు ఈ శోధన తెచ్చాడంటే మన మంచి గురించి అని ఈ ఆలోచన కలిగి ఉండాలి. ఎట్లా ఉందంటే పరిస్థితి, ఏదో అయ్యా నేను ముందు నిలబడినావు చెప్తున్నావు, చెప్పు, నేను నిద్రపోతే పోతా, నేను తింటా, నేను లేకపోతా, నష్టమైంది. మనమే నీకు నిత్యరాజ్యం కావాలంటే నువ్వు యేసు ప్రభువు చెప్పిన వాక్యం అనుసరించాలి. నువ్వు ఆయన వాక్యం అనుసరించలేకపోతే, ఆ కట్టలను నేను అనుసరించలేకపోతే లోకంలో కలిసిపోతాను. నాకు నీ ఆరోగ్యం గురించాలి. ఆ మండుతున్న ఆ పంటలు నేను కాలిపోతున్నాను. అప్పుడు నిన్ను ఎవరు చూడరు. ఉన్నప్పుడే నీవు జాగ్రత్త పడవు.
సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకో. సమయం పోనీయక జాగ్రత్త పడు అని దేవుడు చూపిస్తుంది. ఐదవది, దేవుని సంకల్పం మన యోచన కంటే ఉన్నతమైనది. 26:29-11 మనం చూస్తున్నాం. నేను నీ కొరకు కలిగి ఉన్న ఆలోచనలు సమాధానవంతమైన కానీ అపాయవంతమే కావని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సమాధానం నీకు ఏ అపాయం ఉండదు. నాతో నేను వస్తే మీకు సమాధానం కలిగిస్తాను, మీకు శాంతి కలిగిస్తాను, మీకు నెమ్మది కలిగిస్తాను, మీ కుటుంబంలో ఆనందం కలిగిస్తాను. నేను చూసినప్పుడు ఎదుటి వ్యక్తి ఫేస్ ఆల్వేస్ షైనింగ్. నీ ముఖం నీకు కొంచెం ఏదైనా కనిపించవచ్చు, మంచి కనిపించకపోవచ్చు, కానీ ఎదుటివాడు నీ ముఖం చూసినప్పుడు యేసు ప్రభు నమ్మిన బిడ్డ, ఇతను యేసు ప్రభు ఫాలో. అందుకే ఈ కుటుంబం అంత ఆనందంగా ఉంది, అంత సంతోషం. వారికి నేను ఎక్కువ సంపాదన చేస్తున్నాను అని అనుకుంటాడు. నాకు నెలకి ₹1,00,000 సంపాదన చేస్తాను, కానీ నా కుటుంబంలో సంతోషం కలుగుతుంది, మా కుటుంబంలో ఆనందం లేదు, మా కుటుంబంలో సమాధానం లేదు, శాంతి లేదు. ఎందుకు? ఈ ఒక క్రైస్తవ కుటుంబంలో 10,000, 20,000, 30,000 సంపాదన చేస్తున్నారు. వాళ్ళు ఎంత బాగా ఉంటున్నారు, వాళ్ళు ఎంత సమాధానం ఉంటున్నారు, వాళ్ళంత తప్పకుండా సండే ఆరాధనకు వెళ్తున్నారు. వాళ్ళు ఉన్న ఆనందం మాకెందుకు కలుగుతలేదు కానీ వారు క్వశ్చన్ మార్క్ వేస్తారని నుంచి వెనక నుంచి వారు క్వశ్చన్ మార్క్ చేస్తారు. సోదరు, వారు మారాలంటే మీరే కారణం, వారి జీవితంలో చేంజ్ కావాలంటే మనమే కారణం. ఈరోజు దేవుడు మాట్లాడుతుంది, నేను నా కుటుంబం రక్షించబడితే చాలు అన్నాం అనుకోండి, మీరు రక్షించబడాలి. యేసు ప్రభువు ఆ రీతి ఉంటే మరి లోకం వచ్చాక తన సొంత లక్ష్యం అది తన రక్తమును కలువరిపైన చెల్లించి ప్రారంభించాడు. లోకము మోక్షం గురించి, లోక రక్షణ గురించి మరి నేను ఒకరికైనా మనం సహాయపడుతున్నామా? ఒకరికైనా మనం ఏదైనా సహాయం చేస్తున్నాం? ఈరోజు మరి నిన్న మన సోదరుడు వినదను ఒక మంచి సాక్ష్యం చెప్పాను. ఆ సాక్ష్యాన్ని నేను చాలా ఆనందించాను. మన న్యూ లైఫ్ కల్వరిలో అడ్మిట్ అయ్యారు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు మన వాళ్ళు చాలా మంది వెళ్ళారంట. అక్కడి పక్కన ఇంకొక చర్చ్ అయినా కూడా అడ్మిట్ అయ్యాడు. ఆయన దగ్గరికి సంఘస్థులు సేవకుడు రాలేదు, ఎవరు రాలేదంట. ఆమె సాక్ష్యం చెప్పు, అయ్యా నీ సంఘం ఎంత గొప్పదయ్యా, నీ సేవకులు వస్తున్నారు, నీ సంఘస్థులు వస్తున్నారు, మీలో ఉన్న ప్రేమ, మీలో ఉన్న కుటుంబ ప్రేమ నేను ఇప్పుడే చూస్తున్నాను. ఆ సేవకులు రాలేదు, నేను బాధపడుతున్నాను. మీరు ఎక్కడుంది మీ సంఘం? మీ సంఘం గొప్పదయ్యా. అది కావాలంటే సాక్ష్యం అంటే ఆ సాక్ష్యము ఏ సంఘంలో, ఏ కుటుంబంలో ఉంటుంది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. 1 యోహాను 4:10 జాన్ చాప్టర్ లాస్ట్ 1 యోహాను 4:10 మనము దేవుని ప్రేమించలేమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం పెట్టుటకు తన కుమారుని పంపెను. ఎందుకు ప్రేమ ఉన్నది, ఎందుకు ఆయన ప్రేమ ఉన్నది. మరి ఎవరో ఒకరు బాధలు ఉన్నప్పుడు, సంఘస్థులు ఎవరో కష్టాలు ఉన్నప్పుడు మనం పరామర్శించాలి. ఆ గుణలక్షణంలో మన సంఘంలో ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు చెల్లిస్తున్నాం, దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఒకరొకరు ప్రేమ కలిగి ఉంటారు. ఈరోజు దేవుడు అంటాడు, దేవుడు సమస్తమను మేలు కోసమే చేయడం. ప్రతి పరిస్థితిలోనూ దేవుని హస్తం ఉంటుందని నేను ఎరగాలి. ప్రతి పరిస్థితిలోనూ దేవుని
తెలియని ఏది బాధలు కానీ ఏది కష్టాలు ఉన్నా ఆయన హస్తం ఉంటుందని ఎరిగినప్పుడు మాత్రమే నువ్వు సంతోషంగా ఉంటావు. దేవుడు అటువంటి కృప అందరికీ మనకు చేయాలి కాక. ఆమె పరిశుద్ధరామునికి స్తోత్రం పరిచయిస్తున్నాం. ఇంతవరకు ఈ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడడానికి స్తోత్రం. ప్రతి ఒక్క బాధలు కష్టము నీ హస్తం ఉంటుందని ఏ రోజు మేము ఎరిగి ఉంటామో ఆ రోజు ధన్యవాదాలు తండ్రి. ఆ కుటుంబము సంఘమను సేవకులను అందరూ ఎంతవరకు గత వారం అంతా నీవు కాచి కాపాడి ప్రభువా ఈ వారం నీ సన్నిధి వచ్చి వాక్యం ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించు. యేసు నామములో వేడుకుంటున్నాను. ఆమె